హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథలు పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 32. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభినవ్ మాటలన్నీ వింటూ కాసేపు మౌనంగా ఉన్న భార్గవి ఆలోచనల్లోంచి బయటకు వస్తూ, నా జీవితం గురించి అంతా తెలుసు కదా సార్ అని ఏది చెప్పబోయిన భార్గవిని ఆపేసి, భార్గవి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. రాత్రి చాలా చెప్పేశావు కూడా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా విను. ముందుగా రాత్రి అలా బిహేవ్ చేసినందుకు సారీ, నన్ను క్షమించు. నీ అభిప్రాయం తెలియకుండా రాత్రి నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. గిల్టీగా తల ఉంచుకొని నెమ్మదిగా చెప్పాడు అభినవ్. భార్గవి మాట్లాడడానికి నోరు విప్పుతుండగాని గబుక్కున తలపైకెత్తి సారీ చెప్పింది. నీకు ప్రపోజ్ చేసినందుకు అనుకుని పొరపడతావేమో భార్గవి. ప్రపోజల్ విషయంలో నేనెప్పటికీ చాలా క్లారిటీగా ఉన్నాను. బలవంతంగా కిస్ చేసినందుకు సారీ, ఆదుతరగా చూస్తూ చెప్పాడు అభినవ్. అభినవ్ మాటలకి ఏం చెప్పాలో తెలియక కళ్ళెర్ర చేసి సైలెంట్గా చూసింది భార్గవి. నిజం భార్గవి, ప్రామిస్. నైట్ నువ్వు చాలా అందంగా కనిపించావు. అండ్ క్లైమేట్ కూడా కోఆపరేట్ చేయడం వల్ల నా మనసు గల్లంతై చొరవ తీసుకున్నాను. అందుకే సారీ. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు అస్సలు రిపీట్ కాదు. నువ్వెంత ముద్దొచ్చినా నీ పర్మిషన్ లేకుండా ముద్దివ్వను. నాది హామీ. నా ప్రేమను ఎలా చూపించాలో తెలియక అలా చనువు తీసుకున్నాను. అది కూడా నువ్వు నాదానివి అనే ప్రేమతోనే. అయినా నేను అలా చేసుండకూడదు. అందుకే బుద్ధిగా సారీ చెప్తున్నాను. ప్రేమలో మాత్రం డ్రాప్ అయ్యేది లేదు, చిలిపిగా చెప్పాడు అభినవ్. అభినవ్ వంక భార్గవి గంభీరంగా చూస్తూ, మాట్లాడడం అయిపోతే నేను ఇక వెళ్తాను అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళేది? నేను మాట్లాడడం ఇప్పుడే స్టార్ట్ చేశానంతే. అయినా ఎక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకు వెళ్ళలేవు కదా భార్గవి, ప్రేమగా చూస్తూ చెప్పాడు అభినవ్. అభినవ్ అంత సులువుగా వదలడని ఆలస్యంగా భార్గవి బుర్రకు అర్థం అవ్వగా నిస్సహాయంగా చూసింది. భార్గవి, నీ భయం, నీ మానసిక స్థితి నాకు బాగా తెలుసు. నేను నిన్ను అర్థం చేసుకోగలను అని చెప్తుండగానే మధ్యలో అందుకున్న భార్గవి, అవునా, ఇదేనా అర్థం చేసుకోవడం అంటే? నిజంగా మీరు నా గురించి ఆలోచించి ఉంటే నిన్నైనా లేక ఇప్పుడైనా ఇలా ప్రవర్తిస్తారా సార్? నాకు పెళ్ళయింది, ప్రెగ్నెంట్ అని చెప్తున్నా మీరు ఇలా బిహేవ్ చేయడం మీ మీదున్న గౌరవాన్ని తగ్గిస్తుందని మీకెందుకు తెలియట్లేదు? ఆవేశంగా మాట్లాడింది భార్గవి. భార్గవి మాటలను చిరునవ్వుతో కూల్గా విన్న అభినవ్ బెంచ్ మీదున్న తన వాటర్ బాటిల్ మూత తీసి, స్ట్రెస్ తీసుకోకు భార్గవి, నేను ఇక్కడే ఉంటాను, కూల్గా మాట్లాడుకుందాం అంటూ వాటర్ తాగమని బాటిల్ అందించాడు. భార్గవి గొంతు తడారిపోవడం వల్ల సైలెంట్గా బాటిల్ అందుకొని తాగేసింది. ఖాళీ బాటిల్ పక్కన పెడుతూ, నాకు ఒక్క పాయింట్ అర్థం కాలేదు భార్గవి. నువ్వన్నావు కదా పెళ్ళయింది, ప్రెగ్నెంట్ అని తెలిసి ప్రేమిస్తే గౌరవం తగ్గిపోతుందని. పెళ్ళై విడిపోయినా లేక ప్రెగ్నెంట్ అయి విడిపోయినా ఆ అమ్మాయి లవ్ చేయకూడదని, అది తప్పని ఎవరు చెప్పారు? ఎవరో వరకు ఎందుకు, నీకు నువ్వే గిరిగీసుకొని బ్రతకాలి అనుకుంటున్నావు? చెప్పు. నువ్వు పెళ్లి నుండి విడిపోయావో లేక ప్రెగ్నెంట్ అయ్యావనో తెలిసి సింపతితో నిన్ను ప్రేమించలేదు. నిన్నుగానే ప్రేమించాను. ఆ నువ్వులో నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న పసిప్రాణం కలిసి ఉందని తెలిసినంత మాత్రాన నీ మీద నాకున్న ప్రేమ ఎలా పోతుంది భార్గవి? నీ జీవితంలో జరిగిన మోసానికి, అన్యాయానికి నువ్వెలా బాధ్యురాలివి కావో అలాగే నీ బిడ్డ కూడా బాధ్యురాలు కాదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి భార్గవి. మీరిద్దరూ నాకొక్కటే. మీ మీద నేను చూపించే ప్రేమ కూడా ఒక్కటే.
అని కళ్ళ నిండా ప్రేమ కురిపిస్తూ చెప్తున్న అభినవ్ కళ్ళలోకి చూస్తూ ముగ్ధలో ఉండిపోయింది భార్గవి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అనేది నువ్వు కడుపులో బేబీని మోస్తున్నంత నిజం భార్గవి. నువ్వెప్పటికీ ఈ అభినవ్ మనసుకి, ప్రేమకు, జీవితానికి క్వీన్వి. అలాని నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని నిన్ను బలవంతం చేయను. అలాని నీకు దూరంగా కూడా ఉండలేను. అది నా వల్ల కాదు కూడా. నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటాను భార్గవి. నీ మనసు మారేంత వరకు, నీ గుండెల్లో నా కోసం స్థానం దొరికే వరకు ఎదురు చూస్తాను. అది జీవితకాలమైనా సరే, చివరి క్షణం వరకు నీతోనే ఉంటాను. ఈ మాటలను, నా ప్రేమను రాత్రి నువ్వు కొట్టినప్పుడే చెప్పేవాడిని. కానీ ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పినా ఆవేశంలో చెప్పానని తేలిగ్గా కొట్టి పారేస్తావు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నాలో ఏంటి భావావేశాలు లేవు. చాలా ప్రశాంతంగా ఉండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటూ తన మనసుని పూర్తిగా తెరిచి భార్గవి ముందుంచాడు అభినవ్. అభినవ్ మాటలకి ఏ సమాధానం ఇవ్వలేకపోయింది భార్గవి. అభినవ్ పిచ్చి ప్రేమ కళ్ళ ముందు కనిపిస్తుంటే మంచి కోడలి కోసం ఆరాటపడుతున్న వైష్ణవి గుర్తుకొచ్చింది భార్గవికి. వైష్ణవికి కోడలయ్యే అదృష్టం కానీ, అభినవ్ ప్రేమను సొంతం చేసుకునే అర్హత కానీ తనకు లేదని ఎందుకు భార్గవి మనసుకి ఒక్క క్షణం అనిపించింది. ఆ మాట పైకి చెప్పలేక, అనుకున్నంత మాత్రాన ఏది అయిపోదు సార్. మీకు మీ జీవితం పట్ల మరింత క్లారిటీగా ఉన్నారు. నా విషయంలో కూడా నేను అంతే క్లారిటీగా ఉన్నాను. నాకు నా బిడ్డ అంతే. మీరు మాతో ఎప్పటికీ కలవలేరు అని స్పష్టంగా తేల్చి చెప్పింది భార్గవి. ఆమె మనసు అంత త్వరగా మార్చుకోలేదని ముందే ఆలోచించడం వల్ల భార్గవి మాటలు విన్న అభినవ్ చిన్నగా నవ్వుకుంటూ పక్కకు చూశాడు. నేల మీద పరుచుకొని కలిసిపోయినట్టు కనిపిస్తున్న తమ నీడల్ని చూస్తూ, భార్గవి, నువ్వెప్పటికీ నన్ను విడిపోలేవు, అంతా మారిపోయింది, చూస్తుండు అని ప్రేమగా చెప్పిన అభినవ్ని ఏ భావం లేకుండా చూస్తూ అతని నీడ నుంచి వేరుపడింది భార్గవి. మన నీడలేరా వేరువేరో, మనం కూడా ఎప్పటికీ వేరే సార్. అనవసరంగా ఆశలు పెంచుకోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి పతనం చేస్తుంది అని ఘాటుగా చెప్పేసి వడివడిగా వెళ్ళిపోయింది భార్గవి. వెళుతున్న భార్గవినే కన్నార్పకుండా చూస్తున్న అభినవ్ పెదవులపై సన్నని చిరునవ్వు తలుక్కుమని మెరిసి మాయమైపోయింది. అసలు నువ్వు ఈ లోకంలో లేవనుకొని ప్రేమకు దూరం అయిపోయాను భార్గవి. కానీ నువ్వు తిరిగొచ్చి నాలో ఆశలు కలిగించావు. అలాంటిది ఇంతకాలం తర్వాత మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చావంటే అర్థమేంటి? ఖచ్చితంగా మనం కలవాలని రాసింది కాబట్టి. నువ్వు రూపం మారి నా ముందుకొచ్చినా నాకు నీ మీదనే ప్రేమ కలిగింది అనుకుంటూ ఆమె వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు అభినవ్. భార్గవి వైపు చూస్తున్న అభినవ్ పెదవులపై సన్నని చిరునవ్వు మెరిసింది. భార్గవి కనిపించేంత వరకు చూసి బెంచ్ మీద కూర్చున్నాడు అభినవ్. రాత్రి భార్గవికి ప్రపోజ్ చేయడం, కిస్ చేయడం కళ్ళ ముందు కనిపిస్తుంటే జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నా రాంగ్ చాయిస్ కాదు భార్గవి. నిన్ను ప్రేమిస్తున్నందుకు నేను బాధపడట్లేదు, నీ మీద జాలి చూపించట్లేదు. నాకు తెలుసు నాలోని ఈ మార్పు నీకు ఇబ్బంది కలిగించలేదని. చాలా ఎక్కువగానే ఆట పట్టించాను, తప్పలేదు బంగారం. నువ్వసలే బాధలో ఉన్నావు, దానికి తోడు నా ప్రేమ గురించి తెలిసింది. ఇప్పుడు బాధ ఇంకా పెరుగుతుంది. ఇలానే ఎప్పటికప్పటికీ నువ్వే మారుతావని వదిలేస్తే నువ్వు నాకెప్పటికీ దక్కవు. పైగా ఇప్పుడు నా హెల్ప్ కూడా తీసుకోవడానికి ఒప్పుకోవు. నీ ఈ పరిస్థితి తెలిసాక ఒంటరిగా ఎలా వదిలేను భార్గవి? అందుకే నీకు నా ముఖం చూపించడానికి గిల్టీగా ఉన్నా ధైర్యం చేసి ఇలా నీ ముందుకొచ్చాను. నీతోనే ఉంటూ నిన్ను బేబీని జాగ్రత్తగా చూసుకుంటాను. నెమ్మదిగా నిన్ను మార్చుకొని ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పిస్తాను. మామ్ ఖచ్చితంగా నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందని నాకు తెలుసు. ఇక నీ మనసులోని బాధ పోగొట్టి
నార్మల్ చెయ్యాలంటే నిన్ను ఇలానే సరదాగా తికమక పెట్టాలి, తప్పదు. లేదంటే నువ్వు ఓల్డ్ మూవీస్లో హీరోయిన్ లాగా నేను కనిపించినప్పుడల్లా కళ్ళల్లో కులాయి తిప్పేస్తావు అని నవ్వుకుంటూ స్థిరంగా నిర్ణయించుకున్నాడు అభినవ్. అభినవ్ ఆలోచనలో మునిగిపోయి ఉండగా భుజంపై చిన్నగా దెబ్బ పడడంతో ఉలిక్కిపడి చూశాడు. పక్కనే చేతులు వేసుకొని కళ్ళురిమి గుర్రుగా చూస్తున్న వైష్ణవి కనిపించింది. ఏంటి సంగతి అని రెండు కనుబొమ్మలు తమాషాగా ఎగరేస్తూ అంది వైష్ణవి. భుజం మీద తన చేత్తో రుద్దుకుంటూ, మామ్, నువ్వు నన్ను ఇప్పుడు కొట్టావా అని అనుమానంగా అడిగాడు అభినవ్. అవును, కొట్టాను. కనీసం కొట్టింది కూడా తెలియనంత ఆలోచనలో మునిగిపోయి ఉన్నావా? చిరుకోపంగా అడిగింది వైష్ణవి. అభినవ్ వెంటనే తేరుకుంటూ, అదేం లేదు మామ్. అవును, నువ్వేంటి సమయంలో ఇక్కడ? టాపిక్ మారుస్తూ అడిగాడు. ఆ మాటకు డల్గా ముఖం మార్చుకొని వైష్ణవిని చూసి వెంటనే ఆమెను కూడా తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. భార్గవిని చూసి చాలా రోజులు పోయింది కన్నా. తను ఎంత బిజీగా ఉన్నా మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తుండేది. అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడుంది, ఎలా ఉందో కూడా తెలీదు. భార్గవి గురించి కనుక్కొనిరా అంటే నువ్వేమో తీరుబడిగా ఇక్కడ ఊహల్లో తేలిపోతున్నావు. ఎక్కడికి పోయిందో ఈ అమ్మాయి? తనెవరో పరాయి అమ్మాయిగా ఉన్నప్పుడే మనకంత దగ్గరైంది. మరి ఇప్పుడు తను నీ భార్గవి అని తెలిసాక మాత్రం కంటికి కనిపించకుండా తిరుగుతుంది. బాధ కోపం కలగలిపి ఉక్రోషంగా చెప్పింది వైష్ణవి. అభినవ్ తల్లి వైపు కొన్ని సెకండ్లు చూసి చూపు తిప్పుకున్నాడు. ముందు ముంబై వెళ్ళి బిజీ అయిపోయింది. ఇప్పుడు నా వల్ల కన్ఫ్యూజన్లో ఉంది. మళ్ళీ నీతో ఫ్రీగా ఉండడానికి భార్గవికి టైం పడుతుంది అని నీకెలా చెప్పను మామ్ అనుకుంటూ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, భార్గవి వాళ్ళ ఆఫీస్లో కనుక్కున్నాను మామ్. తను ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబై వెళ్ళింది. బహుశా త్వరలోనే రావచ్చు. అవుట్డోర్ వర్క్ అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో నీకు తెలుసు కదా మామ్. బెంగ పెట్టుకోకు. భార్గవి నీ దగ్గరికి వచ్చే బాధ్యత నాది, సరేనా? కన్విన్స్ చేస్తూ చెప్పాడు. అభినవ్ మాటలు వింటూనే వైష్ణవి ముఖం వెలిగిపోయింది. నిజమా కన్నా? భార్గవి వస్తుందా అని సంబరంగా అడిగింది. ఎస్ మామ్, నిజంగా వస్తుంది, నమ్మకంగా చిరునవ్వుతో చెప్పాడు అభినవ్. నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది కన్నా. భార్గవి వచ్చేస్తుంది అంటున్న తల్లి ముఖంలో సంతోషంగా చూస్తూ, అవును మామ్, ఖచ్చితంగా వస్తుంది అని తల్లి వంక ప్రేమగా చూస్తూ అన్నాడు అభినవ్. భార్గవి లేకుంటే నిజంగా ఏదో వెల్తీగా ఉందిరా కన్నా అని మళ్ళీ ఆలోచిస్తూ అంది వైష్ణవి. నేనున్నా కూడా నీకు ఇంకా వెలితిగా అనిపిస్తుందమ్మా. అంతలా ఏం నచ్చింది నీకు భార్గవిలో అని నవ్వుతూ అడిగాడు అభినవ్. రేయ్, నువ్వు వేరు, భార్గవి వేరురా. నువ్వెక్కడున్నా ఇప్పటికీ నా కడుపులో పెరుగుతున్న పసిబిడ్డలా భద్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడున్నా ఐ కెన్ ఫీల్ యువర్ ప్రెషన్స్. కానీ భార్గవి లేకుంటే మాత్రం ఏదో లోటుగా అనిపిస్తుంది. పరిచయం అయ్యి కొన్నాళ్లే అయినా మన ఇంట్లో పిల్లలాగా బాగా దగ్గరైంది అంటూ నిట్టూర్చింది వైష్ణవి. వైష్ణవి మాటలను అభినవ్ చాలా అబ్బురంగా వింటూ కాసేపు ఆమె వంక అలానే చూస్తూ ఉండిపోయాడు. భార్గవి గురించి ఆలోచనలో మునిగిపోయిన అభినవ్ ముఖం మీద వైష్ణవి చిటికలు వేస్తూ హలో కన్నా అని నవ్వుతూ అనగానే అభినవ్ మళ్ళీ లోకంలోకి వచ్చాడు. హా అమ్మా, నువ్వన్నది నిజమే, బాగా దగ్గరైంది, అదే నీకు బాగా దగ్గరైంది అని తడుముకుంటూ అన్నాడు. సరే పద, ఇప్పటికే లేట్ అయింది, కాస్త ఏదైనా తినేసి రెస్ట్ తీసుకుందు కానీ పద అని అభినవ్ని అక్కడి నుంచి లేవదీసింది వైష్ణవి. నా నుంచి భార్గవిని ఇంకోసారి దూరంగా పోనివ్వనమ్మా అని వైష్ణవి వంక చూస్తూ మనసులో అనుకుని సరే పద మమ్మీ అని వైష్ణవితో కలిసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. లిఫ్ట్ పైకి వెళ్తుంటే అతని గుండె అంతకన్నా వేగంగా కొట్టుకోసాగింది. భార్గవి నా గమ్యం, గమనము రెండూ నువ్వే అని మరోసారి మనసులో బలంగా అనుకున్నాడు అభినవ్. ఫ్లాట్లోకి వెళ్తుండగానే వైష్ణవి అభినవ్ని చూస్తూ భార్గవి రాగానే నాకు చెప్పురా కన్నా అని బెంగగా అడిగింది.
సరే అన్నట్టు తలూపి, ఓ మై డియర్ మామ్, భార్గవిని రేపు లంచ్కి తీసుకొచ్చి నీకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తా. భార్గవి నీ మూడ్ ఒకేసారి మార్చేస్తా, ఒకే దెబ్బకి 2 పిట్టలు అని తనలో తానే నవ్వుకున్నాడు అభినవ్. ఆ మర్నాడే భార్గవి జీవితంలోకి అతను ఊహించని అతిపెద్ద ప్రమాదం వచ్చి పడుతుందని తెలియక అతను అంత సంతోషపడుతున్నాడు. కానీ ఒకవేళ ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఆమెను కాపాడుకోగలడేమో. ఏదో గుర్తు తెలియని ప్రదేశంలో ఒంటరిగా నడుస్తుంది భార్గవి. చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా ఆమెకు కొత్తగానే ఉంది. ఇంతలో ఎవరో అబ్బాయి ఆమెను వెనక నుండి, ఓయ్ అమ్మాయి, కనీసం నీ పేరైనా చెప్పి వెళ్ళు అని అడుగుతూ ఫాలో అవుతున్నాడు. ఓ పోవయ్యా, నిన్ను సేవ్ చేయడమే ఎక్కువ అనుకుంటే ఇంకా నీకు నా డీటెయిల్స్ కూడా కావాలా అని చిరాకు పడుతూ అతని మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది భార్గవి. ఇందులో ఆమె ఊహించని విధంగా అతను ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. ఇంకా అతను వెనకే ఉన్నాడని ఊహించుకుంటూ చిరాకుగా తన ఎదురుగా ఏముందో గమనించుకోకుండా వెళ్ళిన భార్గవి యాక్సిడెంటల్గా అతనికి డాష్ ఇచ్చింది. అలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన అతను మాత్రం అంగుళం కూడా కదలకుండా అలాగే నిలబడితే భార్గవి మాత్రం అతన్ని గుద్దుకొని వెనక్కి పడిపోయింది. ఎదురుగా తనకి ఏం తగులుతుందో అని తలపైకెత్తి చూస్తే అతనే ఆమె వైపు ఇంకా అల్లరిగా చూస్తూ ఇంచు కూడా కదలకుండా నిలబడి ఉన్నాడు. అతని మీద కోపంగా పైకి లేవాలని ప్రయత్నించిన భార్గవి కాలు ఆమె డ్రెస్లో చిక్కుకొని లేచే ప్రయత్నంలో మళ్ళీ కింద పడిపోయింది. అయ్యో, వీడెవడో నాకు జిడ్డులో తగులుకున్నాడు. పైగా ఇలాంటి ఉపద్రవాన్ని కూడా ఇతగాడి కళ్ళ ముందే జరగాలా అనుకొని పరువు పోయింది అన్నట్టు ఫీల్ అవుతూ అతని వైపు దొంగ చూపులు చూసింది భార్గవి. అతను మాత్రం ఆమెకి ఏం జరిగినా తనకి ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆమె చేసే పనులు అన్నిటినీ ఎంటర్టైన్మెంట్లా చూస్తూ చిన్నగా నవ్వుకుంటున్నాడు. అతని స్మైల్ చూడగానే భార్గవికి కోపం వచ్చింది. ఓయ్, అలా ధ్వజస్తంభంలా నిలబడకపోతే అందమైన ఆడపిల్ల పడిపోయింది, కాస్త హెల్ప్ చేయాలని లేదా అంటూ అతని మీద ఫైర్ అయింది భార్గవి. ఆహా, అలాగా, కనీసం పేరు చెప్పడానికే వెనకాడే అమ్మాయి నా హెల్ప్ తీసుకుంటుందా అని వెటకారంగా అడిగాడు అతను. ఏడ్చావులే, ఆ ఎకసత్తాలు ఆపి కాస్త నాకు హెల్ప్ చెయ్యి అని చిన్నగా గొణిగింది భార్గవి. ఆమె ఎంత చిన్నగా మాట్లాడినా ఆ మాటలు కూడా అతనికి వినిపించాయి. అతని ముఖంలోని చిరునవ్వు ఇంకా పెద్దదవ్వక సున్నితంగా ఆమె చేతిని పట్టుకుని పైకి లేపుతూ, నా పేరు అభినవ్, కనీసం ఇప్పటికైనా నీ పేరు చెప్తావా ఏంజిల్ అని స్వీట్గా అడుగుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. అప్పుడే అతన్ని అంత దగ్గరగా చూసిన భార్గవి అభినవ్ అంటూ ఒక్క ఉదుటిన నిద్రలో నుండి పైకి లేచి కూర్చుంది. మెలకువలోకి వచ్చిన కాసేపటికి కానీ ఇప్పటి వరకు తను చూసింది కళ అన్న విషయం ఆమెకు అర్థం కాలేదు. ఏంటిది, నాకు ఇలాంటి కళ వచ్చింది? అభినవ్ సార్ నన్ను కొత్తగా పరిచయం చేసుకోవడం ఏంటి? అసలు ఈ కళలో నిన్ను చూసిన ప్లేస్ కూడా ఇప్పటి వరకు నేనెప్పుడూ చూడలేదు. పైగా ఈ కళలో మేమిద్దరం చాలా యంగ్గా కనిపిస్తున్నాం. ఈ కళ అర్థం ఏంటి? అభినవ్ సార్ నాకు ప్రపోజ్ చేయడం వల్ల నా ఆలోచనలు ఇలా పిచ్చి పిచ్చిగా మారుతున్నాయా? నేను అతనికి అట్రాక్ట్ అవుతున్నానా? కానీ తప్పు. అభినవ్ సార్ చాలా మంచోడు. అతని జీవితంలోకి నాకంటే అందమైన అమ్మాయి, కేవలం అతనిని మాత్రమే ప్రేమించే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది అని ఒకవైపు సతమతమవుతాగాని మరోవైపు తన ఆలోచనలను డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేసింది భార్గవి. కానీ ఎందుకో ఆమె మనసు శరీరం బద్ధకంగా అనిపించి ఇంకా పైకి లేవలేక బుద్ధి కాలేదు. ఇంతలో అప్పుడే తెల్లవారుతూ వెచ్చని సూర్యకిరణాలు గదిలోకి పరుచుకుంటూ భార్గవి ముఖాన్ని తాకడంతో బద్ధకంగా మంచంపై కదిలింది భార్గవి. దూరంగా ఉన్న రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్న సౌండ్స్
క్రమంగా పెరుగుతూ డిస్టర్బ్ చేస్తుండగా ఇక తప్పదు అన్నట్టు నెమ్మదిగా దుప్పటి తీసింది. భార్గవికి ఇప్పుడు ఇంకో నెల పెరగటం వల్ల ఆమెలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. ఇంతకు ముందున్న చురుకుదనం తగ్గిపోగా ఈ మధ్య ఉదయాన్నే నిద్ర లేవలేకపోతుంది. ఇంకా మత్తు వీడని కళ్ళను నులుముకుంటూ గుడ్ మార్నింగ్ మై లిటిల్ ప్రిన్స్ అని కాన్సన్ట్రేషన్ కడుపులోని బేబీ మీదకి మార్చి బేబీని చిరునవ్వుతో విష్ చేసింది భార్గవి. తర్వాత నెమ్మదిగా బెడ్ దిగి వెళ్ళి చల్లగాలి వీస్తుండడం వల్ల కిటికీలను క్లోజ్ చేసింది. వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి దేవునికి దీపం వెలిగించింది. పెద్ద పూజలు కాదు కానీ ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టడం మొదటి నుంచి ఉన్న అలవాటు. ఎన్ని మారినా ఆ అలవాటు మాత్రం భార్గవి వదులుకోలేదు. దండం పెట్టుకోగానే మనసుకి ప్రశాంతంగా మారిపోగా కాఫీ చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళింది భార్గవి. కిచెన్లోకి వెళ్ళగానే డస్ట్బిన్ నిండిపోయి కనిపించింది. ఈరోజు చేద్దామని నిన్న ఈ పనిని పెండింగ్ పెట్టేశానా? ఇప్పుడు చూడు, పొద్దున్నే ఈ పనితో రోజుని స్టార్ట్ చేయాలి అని తనలో తని అనుకుంటూ ఆ బ్యాగ్ పట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసింది భార్గవి. బయటకు అడుగు పెట్టబోతూ డోర్ పక్కనే కోట్ వేసుకొని ఉన్న వ్యక్తిని గమనించింది. ముఖం పక్కకు తిరిగి ఉండడం వల్ల అతనెవరో తెలియలేదు. ఇక్కడ తన ఇంటికి రాగలిగే వ్యక్తి అభినవ్ ఒక్కరే. అందుకే అక్కడ ఎదురుగా మెట్ల మీద కూర్చుంది అభినవ్ అనే అనుకుంది భార్గవి. ఇక్కడున్నారేంటి సార్ అని పిలవబోతూ మెదడులో ఫ్లాష్ వెలగగానే టక్కున ఆగిపోయింది. ఎందుకో అనుమానం వచ్చి ఓసారి కంగారుగా ఆ వ్యక్తి వంక మరోసారి పరిశీలనగా చూసింది. అటు తిరిగి ఉన్న వ్యక్తి బాడీ లాంగ్వేజ్ అభినవ్లా కాకుండా తనకి బాగా పరిచయం ఉన్న మరొక వ్యక్తిలా అనిపించింది భార్గవికి. అదురుతున్న గుండెతో నెమ్మదిగా ముందుకి కొద్దిగా వంగి అతని ముఖాన్ని పక్క నుంచి చూసింది. ఆమె లోపలి అనుమానం నిజమవుతుండగా మైండ్ బ్లాక్ అయింది భార్గవికి. అసలు ఊహించని విధంగా అక్కడ సిద్ధార్థిని చూడగానే ఆశ్చర్యం, భయం, ఆందోళన ఒకేసారి కలిసిరాగా సిద్ధార్థ్ అనే పిలుపు నోటి నుండి అప్రయత్నంగా బయటకు రాబోయింది. వెంటనే సౌండ్ రాకుండా చేత్తో గట్టిగా నోరు నొక్కొని కబుక్కును లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు దడదడలాడుతుంటే వేగంగా డోర్ క్లోజ్ చేసింది. మరి ఇక భార్గవికి ఎదురైన ప్రమాదం సిద్ధార్థేనా? మరి భార్గవిని సిద్ధార్థ నుంచి అభినవ్ కాపాడతాడా అనేది పార్ట్ 32లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.